ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజున ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం ఉంటుంది. మీలో ఎవరు కూడా అయోగ్యంగా అందులో పాలు పొందడం కాదు, కానీ ఏదో ఆచారంగా పాలు పొందడం కాదు, కానీ మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని దేవుని వాక్యం ఎదుట మిమ్మల్ని మీరు సరిచూసుకొని నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై ఆయన పరిశుద్ధ రక్తమాంసములలో మీరు పాలి భాగస్తులు కావాలని ఆశిస్తున్నాను. ఈ పూట ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం ఉంటుంది కనుక నేను త్వరగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తాను. ప్రభు బల్లలో పాలు పొంది దైవ దీవెనలు పొందుకోవాలని నేను హృదయమారా కోరుకుంటున్నాను. ఒకవేళ ఇంకా బాప్తిసం పొందకుండా అలాగ ఉంటే గుడారాల పండుగలో బాప్తిసాలు తీసుకోండి. ప్రతి నెల 7వ తేదీన బాప్తిసాలు ఇస్తూనే ఉన్నాము. అలాగే ఇంకా కూడా శేషం ఉంటే గుడారాల పండుగలో బాప్తిసాల కార్యక్రమం ఉంటుంది కనుక తప్పనిసరిగా బాప్తిసం పొంది ప్రభు బల్ల ఆరాధనలో మీరు పాలు పొందులు కలిగి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ పూట దేవుని వాక్యం నేను కొంతసేపు నేను మీతో చెప్తాను. అది కూడా ఈ ప్రభు బల్ల ఆరాధనకి సంబంధించి మనం ఈ ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందేటప్పుడు ఏ రీతిగా మన హృదయాన్ని మనం మరచుకోవాలి, హృదయాన్ని ఎలా ఆయుత్తపరచుకోవాలి, ఎలా మన జీవితాన్ని పవిత్రపరచుకోవాలి. ఏదో వచ్చాము, బలలో పాలు పొందాము, బాప్తిసం కూడా మనం తీసుకున్నాము అని చెప్పుకోవడం కాదు. ఎందుకంటే మన దేవుడు హృదయ రహస్యములను ఎరిగినవాడు, హృదయ లోతులను చూడగలిగినవాడు. ఆయన ఎదుట మనం యోగ్యమైన వ్యక్తులుగా నిలిచి ఆయన రక్తమాంసములలో మనం పాలిభాగస్తులము కావాలి. అలాగా చేసినప్పుడే ఆ దీవెన మనకు కలుగుతుంది. యూదా ఏం చేశాడు అనంటే వెళ్ళి ఏం కాదులే అన్నట్లుగా ప్రభు ఆయన రొట్టె విరిచి ఆయన తుంచి పంచి పెడుతున్నప్పుడు అందరిలో నేనేం తక్కువేంటి, ఇప్పుడు నేను గనక పాలు పొందకపోతే అందరూ ఏమనుకుంటారేంటి అనుకొని పాలొందాడు. వాక్యంలో రాయబడిన మాట, అతడు వెలుపలకు వెళ్ళాడు, చీకటిలో ప్రవేశించాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను మరలా మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరమేం లేదు. కనుక అలా కాకుండా ఒక మంచి మనసాక్షితో దేవుని సముఖంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని దేవుని ఆ పరిశుద్ధమైన రక్తమాంసములను భుజించుటకు దోహదపడేటట్లు కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. వాస్తవంగా విశ్వాస జీవితంలో మనం వెళుతున్నప్పుడు మనకు ఒక ధైర్యం ఉంటుంది. అదేంటంటే మనలో ఉన్న స్వల్పమైన భక్తి మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. నేను భక్తిగానే ఉన్నాను కదా అన్నట్లుగా. కానీ ఆ భక్తిలో ఉన్న లోటుని మనం గుర్తించినప్పుడు ఏదో పాపం చేయాలని కాదు, పాపం చేసి ఉంటేనే అని కాదు. కొంతమంది నేను ఏ పాపం చేయలేదు కదా, నేనేమి దుర్భాషలు మాట్లాడలేదు కదా, నేనేమి సినిమాకి వెళ్ళలేదు కదా, నేనేమి వడ్డీ వ్యాపారం చేయట్లేదు కదా అని ఇలాంటి వాటిని వెతుకుతారు. ఇలాంటి వాటిని వెతికి నేను వెరీ వెల్, నేను చాలా బాగున్నాను, నాకు ఏమి తక్కువేమి కొద్దివేమి లేదు అన్నట్లుగా అనుకుంటారు. కానీ ఒక విశ్వాసికి ఉండవలసిన ఆ పరివర్తనే లేకపోతే మనం ఎన్ని కలిగి ఉన్నప్పటికీ మనం కొదువ కలిగిన వారమే అనేది వాస్తవం. ఒక విశ్వాసిగా మనకు కావలసిన ఆ పరివర్తన అంటే మనలో ఉండవలసిన ఆ మార్పు మనం కలిగి ఉండడానికి మనం సిద్ధపడాలి. ఎందుకంటే పరిశుద్ధులైన పౌలు ఒకసారి చెప్పిన మాట మేము చాలాసార్లు చెప్పుకుంటుంటాం. నా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను అన్నాడు. ఆ భావన ఏంటి అనంటే వెనుక ఆయన ఎన్నో అద్భుతాలు చేసినవాడు, గతంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చవిచూచినవాడు, గతంలో ఉన్నతమైన కార్యాలు ఆయన ఎడల జరిగాయి. కానీ వాటిని చూసుకొని ఆయన మురిసిపోవట్లేదు. మనకు పరిశుద్ధులైన పౌలుకి ఉన్న వ్యత్యాసం అదే. పరిశుద్ధులైన పౌలులో ఉన్న వ్యత్యాసం ఏంటి అనంటే ఆయన ఆ వెనుకున్న వాటిని చూసి మురిసిపోవట్లే. మనమేమో ఆ వెనుకున్న వాటిని అంటే గతంలో మనకు కలిగిన ఆధిక్యతలు, మనకు కలిగిన ఆధిపత్యాలు, మనకున్నటువంటి స్థితి సామర్థ్యతలు, మనం ఎంత విశ్వాస జీవితాన్ని గడిపాము, మనం ఎంత ప్రార్థన చేశాము, మనం ఎంత కానుకలు ఇచ్చాము, మనం ఎంత పరిచర్యలో పాలు పొందాము, ఇలాంటి వాటిని తలపోసుకొని వాటి యందు అతిశయిస్తాము, వాటి యందు మనం సంతృప్తి పొందుతాము. ఇంకా నేను చేయాల్సింది ఏంటి అనే స్థితికి వచ్చేస్తాం. కానీ పౌలు అలాగా అనట్లేదు. నా వెనుక నేను ఇంత చేశాను, నేను అంత చేశాను అని కాకుండా నేను ఇంకా చేయవలసిందేంటి,
నేను చేయవలసిన ఆ బాధ్యత, ఆ కర్తవ్యం ఇంకెంత మిగిలి ఉంది అనే ధోరణితోనే ఆయన పరిగెత్తాడు కనుక ఆఖరులో ఆయన సాక్ష్యం చెప్పగలిగాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగుని కడముట్టించుకుంటుని అని చెప్పగలిగాడు. ఎందుకనంటే ఆ ముందున్న వాటినే చూశాడు. ఆ చేయవలసిన కర్తవ్యాన్ని, ఆ పరివర్తనని ఆయన గుర్తించాడు. ఆ పరివర్తనని, ఆ గుర్తింపుని మనం కలిగి ఉండలేకపోతే విశ్వాస జీవితంలో ఈరోజు కాదు కదా, రేపు కూడా మనము విజయం వైపు అడుగులు వేయలేము. పరిశుద్ధుడైన పౌలు చెప్పిన మాటే ఒక మాట నేను మీతో చెప్తాను. అదేంటంటే రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం రోమాపత్రిక 7వ అధ్యాయం 19వ వాక్యం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. చదువమ్మా. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయున్నది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయముల్లోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. చాలు, ఈ ఒక్క మాట చూడండి మీరు. ఇక్కడ పై వాక్యాలు నేను ఎందుకు చదివించాను అనంటే ఆయన ఎంత విమర్శనాత్మకంగా తన్ను తాను విమర్శించుకుంటున్నాడు అనేది మనం గ్రహించాలి. ఎప్పుడు కూడా మనం ఎదుటివాడిని విమర్శిస్తాం, ఎప్పుడు ఎదుటివాడిని మనం తీక్షణంగా చూస్తాం. కొంతమంది చూపులు ఎలా ఉంటాయంటే మనం కనుక నిల్చున్నామంటే వాళ్ళ ముందు మనతో మాట్లాడుతూనే ఉంటారు, యగాదిగా చూస్తుంటారు. కింద నుంచి పై వరకు వాళ్ళు మనల్ని అంచనా వేస్తుంటారు. మనం ఏ డ్రెస్ వేసుకున్నాము, ఏ చెప్పులు వేసుకున్నాము, తల ఎలా దువ్వుకున్నాము, ఏంటి మన రంగు ఏంటి, మన హంగేంటి, చేతి కింద ఉంగరాలు వేసుకున్నాము, మేకప్ వేసుకున్నామా, లాకప్లో వచ్చామా, ఇవన్నీ మనం గుర్తిస్తూ ఉంటాము. వాళ్ళ దృష్టి అలా ఉంటుందండి. సేమ్ టైం వాళ్ళను వాళ్ళు నేను ఎలా ఉన్నాను, నేను ఎలా వస్త్రాన్ని వేసుకున్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది చాలా అరుదుగాను చాలా క్లిష్టంగాను ఉంటుంది. ఎదుటి వాళ్ళని మనం చూపించినంత కుతూహలంతో మనల్ని మనం విమర్శించుకోలేము, మనం చూసుకోలేము. కానీ ఈ పరిశుద్ధ పౌలు జీవితంలో మనం గమనించినప్పుడు ఆయన తనను తాను ఎంత విమర్శించుకుంటున్నాడు అంటే అంత పరిశుద్ధుడైన అలాంటి భక్తుడైనటువంటి పౌలు అంటాడు, నాలో ఏదో ఒక పాపపు నియమము నన్ను నడిపిస్తుంది. మనం చెప్పగలమండి? ఇప్పుడు మీలో ఎవరినైనా మీలో పాపం ఉందా అని అన్నాను అనుకోండి, మీరు నొచ్చుకుంటారు, బాధపడతారు. అరే ఏంటి వివేకం లేకుండా మాట్లాడతాడు, ఇవి సమాజంలో మాట్లాడవలసిన విషయాలా, ఇవి మైక్లో మాట్లాడాల్సిన విషయాలా, ఇది సామూహికంగా అందరూ కూర్చొని ఉన్నప్పుడు మాట్లాడాల్సిన విషయాలా, ఇవి పర్సనల్ అండి, పర్సనల్ దోలికి రాకూడదండి అనేది మీ సమాధానం, మన సమాధానం. కానీ మనల్ని మనము ఒకసారి ఇంత భక్తి చేస్తూ కూడా, ఇంత విశ్వాస జీవితంలో నిలిచి కూడా, అయ్యో నాలో ఒక పాపపు నియమం నన్ను ఏలుబడి చేస్తుంది, ఈ పాపపు నియమానికి నేను లోబడి ఉన్నాను, నేను కాదు, నాకు ఇష్టం లేదు, నేను చేయకూడదు అనుకుంటున్నాను, కానీ ఒక నియమం, ప్రిన్సిపల్ నన్ను గైడ్ చేస్తుంది, నన్ను నడిపిస్తుంది అని గుర్తించి ఆ దిశగా మన దృష్టిని మలచగలిగిన స్థితిని మనలో ఎంతమంది కలుగున్నాం అనేది ఈ ప్రభు బల్ల ఆరాధనలో మనం గుర్తించాలి. అందరం భక్తులమే, మీరంత భక్తులే, నేను కూడా భక్తుడే, అందరం భక్తులమే. నేను చాలాసార్లు నన్ను మీతో కలుపుకొని మాట్లాడుతుంటాను, చాలాసార్లు కాదు, ఎప్పుడు కూడా మీరు నేను అని ఎప్పుడు అనను, మనము అంటాను. ఎందుకంటే నేను వేరు మీరు వేరు కాదు, వాక్యం ఎదుట మనమంతా సమానులమే. ఎప్పుడు నేను సందేశం చెప్పేటప్పుడు మీరు నేను అని అన్ను, మీరేంటి నేనేంటి, మనము. దేవుని వాక్యం అనే అర్థం ఎదుట నిలబడితే, దేవుని శక్తి కలిగిన వాక్యపు ఆ ప్రత్యక్షతను మనం కోరుకున్న వారమైతే, మనలో ఉన్న దాగి ఉన్న ఆ నియమాన్ని ఎంతవరకు మనం గుర్తించగలుగుతాము? ప్రభు బలలో పాలు పొందుతుంటే నేను చూస్తుంటాను, మీరు మోకరించి ప్రార్థన చేసుకోండి అంటే చేసుకోలేము. మీరు మోకరించి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడండి, ప్రభు సన్నిధిలో వేడుకోండి. ఆయన మన కొరకై రక్తం చిందించాడు, ఆయన మన కొరకై బలి అయిపోయాడు, ఆయన మండుటి ఎండలో మన కొరకై వ్రేలాడాడు. ఆ
ఆకాశానికి భూమికి మధ్య ఆయన పరిశుద్ధమైన రక్తం కార్చాడు. కనుక ప్రభువా, ఏదైనా నాలో అవిధేయత ఉంటే మన్నించమని కోరుకోండి అంటే మనకు ప్రార్థన చేయడానికి నోరు రాదు. ఎందుకంటే మన స్థితి మనకు తెలియదు కనుక మనం ప్రార్థించలేము. తెలిసిన వ్యక్తి మౌనంగా ఉండలేడు. ఇక్కడ ఈయన అంటాడు, నేను మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, నేనెంత, అందరు చెప్పండి, నేనెంత, మిమ్మల్ని గురించి చెప్పమన్నట్లే, ఆయన చెప్పిన మాట చెప్పమంటున్నట్లే ఫీల్ అవ్వకండి. మిమ్మల్ని మీరు దౌర్భాగ్యులను అనుకోవడానికి మీరు అనుకుంటారా? చింతాలు సోపేసి రుద్దు స్నానం చేసి వచ్చారు కదా. చింతలేని వాళ్ళకి చింతాలు, ఆరోగ్యం లేని ఒక లైఫ్ బాయ్ కొన్ని ఉన్నాయి కదా. మరి మిమ్మల్ని మీరు దౌర్భాగ్యులు అని అనుకోండి అని అంటే మీరు బాధపడాలి, నొచ్చుకోవాలి. మిమ్మల్ని గురించి చెప్పట్లే నేను. పరిశుద్ధుని పౌలు చెప్తున్నాడు, నేనెంత, ఏది, ఏ స్థితిలో ఉన్నవాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నవాడు. ఈ రోమపత్రిక రాసేటప్పుడు ఆయన స్పిరిచువల్ స్టేటస్ ఏంటి? ఈ రోమపత్రికలో ఆ విశ్వాసులతో మాట్లాడేటప్పుడు ఆయన స్థానం ఏంటి? ఒక గొప్ప సేవకుని గాను, ఒక వీరుని గాను, ఒక శక్తి కలిగిన సాధనంగా ఉన్న ఈయన ఏ పరిస్థితుల్లో ఉన్నవాడు, ఏ మాట మాట్లాడుతున్నాడు? నేను దౌర్భాగ్యుడను అంటే అతనిలో ఉన్న పరివర్తన అది. మనం ఎన్నిసార్లు వాక్యం విన్నా ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను పాపిని అనడానికి మన మనస్సాక్షి మనకు నొచ్చుకుంటుంది. నీకంటే గొప్ప పాపులు ఉన్నప్పుడు నీదేంది పెద్ద లెక్క? నీకంటే పెద్ద దుర్మార్గులు ఉన్నప్పుడు నీవేది పెద్ద చింతపడుతున్నావు? నీకంటే నీచులు కూర్చొని ఉన్నారు ఇక్కడ, వెనుకున్నవాడు చూడు, నీకంటే దౌర్భాగ్యుడు కాడా? ఆడు పరిస్థితి నీకు తెలియదా? ఆడెంత నీచుడు నీకు తెలియదా? ఆడు దేవుని ఎదుట నిలబడడానికి అయోగ్యుడు కదా, వాడికంటే నువ్వు యోగ్యుడు కదా. ఇదిగో ఇది మనల్ని మోసపరిచే మనస్సు. నేను దౌర్భాగ్యుడను ప్రభు అని మన హృదయంలో తలంచలేము. పౌలుని గురించి మనం చదువుతాము, ఆయన ఏ స్థితి కలిగిన వాడు అనంటే సాక్షాత్తు ఆయన దేవునితో దేవుడు ఆయన దర్శించినప్పుడు ఆయన సాక్షాత్తు దేవునితో మాట్లాడాడు. మీరు ఆ మాట అపోస్తలుల కార్య గ్రంథం 9వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుతారు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఎవరు చెప్పిన మాట ఇది? మీరు చెప్పండి, ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్తున్నాడు. ఎవరిని గూర్చి? ఈ పౌలుని గూర్చే. ఈ పౌలుని గూర్చే దైవజనుడితో చెప్తున్నాడు. అతడు అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్నాను అతన్ని. ఆ మాట మిమ్మల్ని గూర్చి చెప్తే విజయవాడలో మీరు ఉంటారు అసలు? ఈ భూమి మీద, భూతలం మీద మీరు ఉంటారా? సాక్షాత్తు దేవుడే గనక నిన్ను గూర్చి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం, ఈ సహోదరి నేను ఏర్పరచుకున్న సాధనం, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట నేను అతనిని నిలబెట్టడానికి నేను కోరుకున్న సాధనం అనే చోట కింద చూస్తే మీరు పాత్ర అని రాయబడి ఉంటుంది. నేను ఏర్పరచుకున్న పాత్ర, నాకు కావాలతను అని దేవుడు కోరుకుంటుంటే, దేవునికి కావలసిన పాత్ర ఏమంటుందో తెలుసా? నేను అభాగ్యుడనయ్యా, నేను ఎంత దౌర్భాగ్యుడనయ్యా. అంటే దేవునికి కావాల్సింది దౌర్భాగ్యమైన పాత్ర అని కాదు, తనను తాను గుర్తించుకోగలిగిన పాత్ర కావాలి దేవునికి. ఏ పాత్ర కావాలి? అహంకారపు మత్తు, డబ్బు ఎత్తు, లోకపు మత్తు ఊరేగిస్తుంటే అహంకారపు మత్తుతో దేవుని ఎదుట నిలిచి, నేను నీ కొరకు అది చేస్తున్నా, నేను నీ కొరకు ఇది చేస్తున్నా, నేను అంత భక్తి చేస్తున్నా, నాలో ఇంత నీతి ఉంది అని ప్రగల్భాలు పలికే పాత్ర కాదు దేవునికి కావాల్సింది. తనను తాను చూసుకునే పాత్ర కావాలి. ఇదిగో ఈ జన సమూహంలో నా ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను నువ్వు విమర్శించుకోవాలి, నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. నేను ఎలాంటి వ్యక్తిని?
మనకు ఒక ధీమా ఉంటుంది. ఆ ధీమా భీమాని ఇస్తుంది. ఇక ఈ ధీమా ఆ భీమ విశ్వాసములో నుంచి బలహీనమైపోయే పరిస్థితికి దిగజారిపోతారు. విమర్శ ఎప్పుడు కూడా మనకు మేలు చేస్తుంది. విమర్శ ఎప్పుడు కూడా మనల్ని పరిశుద్ధపరుస్తుంది. విమర్శ మనల్ని పూర్ణులుగా చేస్తుంది. విమర్శ మనల్ని తీర్పులో నుంచి తప్పిస్తుంది. క్రీస్తు యేసు ముఖదర్శనం చేసే భాగ్యాన్ని ప్రసాదిస్తుంది విమర్శ. నా ప్రియులారా, ఈ రోజున మిమ్మల్ని మీరు ఎంత విమర్శించుకొని, ఎంతగా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, పరిశుద్ధుడైన పౌలు నేను మీరు ఇంకా అపోస్తలుల కార్యాల గ్రంథమును 19వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. త్వరగా. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును. దయ్యం చెప్తుందండి, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. నేను పౌలును కూడా ఎరుగుదును. కానీ మీరెవరిని అడుగగా. సరే ఇక్కడ ఎవరు చెప్తున్నారండి ఈ మాట? చెప్పండి. ఆయన ఏమన్నా మైకి పెట్టి నేనెవరు నువ్వు చెప్పు అంటే ఆ దయ్యం నువ్వా పాస్టర్వి, అది కాదా అసలు సంగతి చెప్పు. అట్లా ఏమైనా ఆయన ఏమంటారు దాన్ని, గోజారేడా దెయ్యం దగ్గర? లేకపోతే అలాగ చెప్పమని ఆయన ఏమన్నా ప్రాధేయపడ్డా? అంటే నేను ఈ పౌలులో ఉన్న స్పిరిచువల్ స్టేజ్, ఆ స్టేటస్, ఆ ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితిని చూపిస్తున్నాను. అదే స్థితిలో ఉన్న వ్యక్తి పలికే మాటలు చూపిస్తున్నాను. ఈ రెండింటిని బ్యారేజ్ వేసుకోండి. మీరు ఈ రెండింటిని తలపోసుకోండి. ఈ రెండింటిని మీరు మీ ముందు పెట్టుకోండి. ఈ రెండింటిని బట్టి మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. నేను ఎంత ఎదిగి ఎంత దీనుడనవుతున్నాను, ఎంత ఎదిగి ఎంత వినయంతో బ్రతుకుతున్నాను, ఎంత గొప్పగా దేవుని చేతిలో ఉండి నేను ఎంత అల్పమైన వ్యక్తిని, అల్పుడను అని తగ్గించుకుంటున్నాను. ఈ రెండింటిని బ్యారేజ్ వేసుకోండి. ఈ రెండు ఎప్పుడు కలవకూడదండి. నేను మరలా చెప్తున్నా, ఇది దేవుడిచ్చిన హెచ్చింపు అయితే, ఇది నిన్ను తగ్గించుకునే తగ్గింపు అయితే, ఈ రెండు ఎప్పుడు బ్యాలెన్స్ అవ్వకూడదు. ఈ రెండు కలవదు అన్నంత ఎడమే ఉండాలి. ఆయన మనల్ని ఎంత హెచ్చించే కొద్దీ మనమంతా ఏమవ్వాలి? ఈ రెండు కలవకూడదు. దేవుడు మనల్ని హెచ్చించే కొద్దీ మనం కూడా దేవుడు నన్ను ఇంత హెచ్చించాడు, నా స్థానం ఇంత, నేను అంతా అని ఎక్కిపోకూడదు. ఆయన మనల్ని పైకి తీసుకుని వెళ్ళే కొద్దీ మనం ఏమవ్వాలి? మనల్ని మనం చూసుకుంటూ, మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనల్ని మనం పరిశీలించుకుంటూ, మనలో ఉన్న ప్రతి మడత మచ్చ డాగుని గుర్తించి వాటిని తొలగించుకొని మనమంతా వినయంతో దిగి రావాలి కిందకి. అదే మన పరివర్తన. జపాన్ వెళ్ళారట యేసన్న గారు. అది పెద్ద కాన్ఫరెన్స్. పాల్ యాంగిచో గారి కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, వాక్యం చెప్తా ఉంటే ఒక వాళ్ళ దేశంలో ఏమంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదండి, వాళ్ళు పెద్ద అంటే ముఖ్యమంత్రి గారు అట్లాగా పెద్ద లీడర్స్ ఆ చర్చ్ ఆరాధనకు వస్తారట, ఆ కాన్ఫరెన్స్కి వస్తారంట. అప్పుడు అనౌన్స్ చేశారట, ఫలానా అధికారి ఇప్పుడు వేదిక మీదకి వస్తారు అట్లంటే ఆయన వస్తున్నాడట. ఈ ముందు వస్తూ అక్కడ దాకా వచ్చి మొదలే జపాన్ వాళ్ళు పొట్టోళ్ళు, మనం నిలబడితే మనం నడుము దాకా వస్తారు. ఆయన అక్కడ దాకా వచ్చి అలా మోకాళ్ళ మీద నడిచినట్లుగా వంగి అలా వెళ్తున్నాడంట. ఏది అంత పెద్ద ఆఫీసు. అలా వంగి వెళ్తుంటే యేసన్న గారు కూర్చొని చూస్తూ ఏంటి ఆయన అంటే, వాళ్ళు ఆశ్చర్యంగా వాట్ ఈస్ దిస్ అంటున్నారు. వాట్ ఈస్ దిస్ కదరా బాబు, ఆయన ఏంటి ఇట్లా వంగి ఎట్లా వస్తారంటే, మరి ఇంకెట్లా రావాలి దేవుని సన్నిధికి? గుండె జల్లు మనిందంటే యేసన్న గారికి. కాదండి, ఆయన ఎవరు? ఆయన మా దేశంలో పెద్ద లీడర్ అండి. మరి అంతా ఆయన దేవుని సన్నిధి కదండి, ఇవ్వబోయ్ దేవుని సన్నిధి కదా, అందుకని మనం అక్కడ తలెత్తు నడవకూడదండి. మరి ఎట్లా నడవాలండి? గూనోళ్ళు నడుస్తారే అలా వంగి నడిచి వచ్చి అక్కడక్కడ కూర్చున్నాడంట ఆయన.
వేదిక అంటే మనలాగా వాళ్ళకి ఇట్లాగా ఉండదు. ఆర్కెస్ట్రాకి వేరుగా ఉంటుంది, పాస్టర్స్కి వేరుగా ఉంటుంది, స్పీకర్ వేరుగా ఉంటాడు, వాళ్ళ అరేంజ్మెంట్స్ అలా ఉంటాయి. ఆయన నాకు ఆహ్వానించినప్పుడు ఆయన అలా వంగి వెళ్ళి అక్కడక్కడ కుర్చీలో మౌనంగా కూర్చున్నాడంట. యేసన్న గారు కన్ను ఆయన మీద పడిందంట. ఆయన చక్కగా వీళ్ళు క్వైర్ ఆరాధన చేస్తుంటే ఆయన లేచి చేతులెత్తి ఆరాధన చేస్తున్నాడంట. లీడ్ చేస్తుంటే కళ్ళెమ్మటి నీళ్ళు కారుతున్నాయంట ఆయనకి. ఆయన ఆఖరిలో ప్రార్థన చేద్దామంటే అందరూ కుర్చీల ముందుకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆయన అందరికంటే ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. మోకరించి మనకు ఒగుతాయా మోకాళ్ళు? మనకు కళ్ళు మూతపడతాయా ఒక స్థానానికి వస్తే? ఒక స్థితికి వస్తే మనకు బైబిల్ మీద మనసు వెళ్తుందా? ఏంటి మన స్థితి ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం? దేవుని చేతిలో వాడబడిన పాత్ర, దేవుని చేత ఎంపిక చేయబడిన పాత్ర, దేవుని చేత కోరుకున్న పాత్ర. దేవుడే కాదు, అద్భుతాలు సృష్టించగలిగిన ఆ శక్తి కలిగిన ఆ సేవకుని సాక్ష్యం దయ్యాలు చెప్తున్నాయి. నేను యేసుని ఎరుగుదును. చూడండి, మనల గురించి మనం చెప్పుకోవడం కాదు, ఎదుటి వాడు ఎంత సమం చేసే నేను యేసుని ఎరుగుదును. అలాగే పౌలును కూడా నేను ఎరుగుదును. అంటే యేసయ్యలో ఉన్న ఆ క్యారెక్టర్, యేసయ్యలో ఉన్న ఆ పరిశుద్ధత, పవిత్రతని ఆ అపవిత్రమైన ఆత్మలు పౌలులో గుర్తించాయి. ఇప్పుడు ప్రభువుని పౌలుని ఇద్దరిని ఈ దయ్యం అంటుంది ఎరుగుదును. అయినా కూడా పౌలు అంటాడు, నేనెంత దౌర్భాగ్యుడను. రావాలి ఈరోజు నా ఆ స్థితికి రావాలి. మనం ఆయన రక్త మాంసములలో పాలిభాగస్తులు అవుతున్న మన మనస్సు మార్చబడాలి. ఆ స్థితికి దిగి రావాలి, ఆ స్థితిలో నిలవాలి. నేనెంతో అని కాదు, నేనేమి లేని దౌర్భాగ్యుడు. అమ్మో, ఆ మాట మనం అనుకోవాలంటే మన మీద మనకి ఎంత జాలి, ఎంత దయ. నేనేంటి దౌర్భాగ్యం ఏంటి ఆ మాట అనడానికి మన మనసు అంగీకరించదండి. అంతేకాదు, ఇంకొక వ్యక్తిని గురించి కూడా త్వరగా నేను జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తాను. అది కూడా యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వాక్యం చదువుతారండి. కావున నన్ను నేను అసహించుకొని. చాలండి. ఎవరిని? నిజం మీరు గుండె మీద చేయబెట్టుకుని చెప్పండి. మీరు ఎదుటోళ్ళని అసహించుకుంటారా? మిమ్మల్ని మీరు అసహించుకుంటారా? మనలో ఉన్న ఘన కార్యం ఇది, మనలో ఉన్న గొప్పతనం ఇది, మనలో ఉన్న మనకు బాగా నచ్చే అనుభవం ఇది. ఇక్కడ యోబు గురించి మనం చదువుతాము. ఈయన అంటాడు, నన్ను నేను అసహించుకొనిచున్నాను. నాడు నేను అంటున్నానండి, నిజంగా నేను నా నిండు మనసుతో చెప్తున్నాను, మనం ఈ స్థితికి ఎప్పుడు రాము. మనము ఎదుటి వాళ్ళని అసహించుకుంటాం. వాళ్ళల్లో ఉన్న దీన స్థితిని బట్టి, వాళ్ళలో ఉన్న బలహీనతలను బట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళని అసహించుకుంటాము. వాళ్ళని ఒక పురుగులాగా తీసేస్తాం. కానీ ఈ భక్తుడు అతనిలో ఉన్న పరివర్తనే కానీ అతనిలో ఉన్న దైవత్వాన్ని ఆయన ప్రత్యక్షపరుచుకునే విషయంలో ఇదిగో ఇక్కడ మనకు కనబడతాడు. ఆయన అంటున్నాడు, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాడంట? బూడిదలోను ధూళిలోను. మీరు ఇక్కడ కూర్చోవాలంటే, మీరు ఇక్కడికి రావాలంటే, ఇంతమంది జన సమూహంలో మీరు కూర్చోవాలంటే మీకు పట్టుబట్టలు కావాలి. పరిశుద్ధులతో కూర్చోవాలంటే, దేవుని సముఖంలో ఉండాలంటే మీకు విలువైన వస్త్రాలు కావాలి, రంగురంగుల వస్త్రాలు కావాలి. మిమ్మల్ని అందరూ చూసి బలా అనిపించుకునేటట్లు మీరు సిద్ధపడాలి, ముస్తపోవాలి. ఎందుకంటే మీ ఘనత అది.
దేవుని మందిరికి వెళ్ళాలంటే మేకప్ కావాలి, లిప్స్టిక్లు కావాలి. దేవుడు మనకు లేరులే కానీ ఆ సరుకంతా మామూలుగా చెప్తున్నానండి. ఇక లేచి వీళ్ళు ముస్తాబయ్యి, వీళ్ళు సిద్ధపడి, వీళ్ళు పౌడర్ రాసి, ఇంకా అన్ని రుద్ది దిద్ది కొట్టి మళ్ళీ పెట్టి ఇన్ని చేసుకుని వచ్చేసరికి ఆదివారం ఆరాధన ఆఖరికి వీళ్ళు కనబడేది. ఎందుకంటే వీళ్ళు గొప్పవాళ్ళు. వీళ్ళు అయ్యో నేను దేవుని సముఖానికి వెళుతున్నాను, పరిశుద్ధుడైన దేవుని చూడడానికి వెళుతున్నాను, పరిశుద్ధుడైన దేవునికి కనబడడానికి వెళుతున్నాను, నేను ఆయన ఎదుటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? ఈయన బూడిదలోనూ తనను తాను అసహ్యించుకొని, నేను మిమ్మల్ని అసహ్యించుకోమని చెప్పట్లే, మిమ్మల్ని మీరు తిట్టుకోమని చెప్పట్లే, లేకపోతే మిమ్మల్ని మీ మీద మీరే అని ఉమ్మేసుకోమని చెప్పట్లే, అలా చెప్పట్లే. కానీ ఆ ఎదుటి వాణిని తృణీకరించే ఆ హీనమైన స్వభావం ఉందే, అది వదులుకొని మనల్ని మనం గుర్తించుకొని మనల్ని మనం అసహ్యించుకునే ఆ స్థితి. నేను అంటాను ఒక మాట, ఏముంది ఆయనలో ఆయన అసహ్యించుకునే పని? మీరు మొదటి అధ్యాయం రండి ఒకసారి, చాలాసార్లు చదివేలే కానీ ఆయన కూడా చదువుదాము. మొదటి చదువుమా. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే. నేను మొదట చెప్పింది అదే, ఇప్పుడు చెప్పేది అదే, దేవుడే. ఈ దేశమందు ఒక మనుషుడు ఉన్నాడు, అతడు యథార్థవంతునుడును. ఎవరిచ్చారు డిగ్రీ ఆయనకి? అమ్మ చెప్పండి అమ్మా, ఎవరిచ్చాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు, వాళ్ళ రక్త సంబంధికులు కాదు, లేకపోతే ఆయన దగ్గర మేలులు పొందిన వాళ్ళు కాదు. దేవుడు చెప్తున్నాడు ఈ సాక్ష్యం. యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి 10 మంది పిల్లలు. ఇక్కడేమో ఒకరు ముద్దు, 2 హద్దు. అంతేగా చెప్పేది? అంతేనా? లేకపోతే ఇంకేమో మళ్ళీ మార్చారా? ఒకరు ముద్దు, 2 హద్దు, ఇంకా 3 అంటే వద్దు. అక్కడేమో 10 మంది. సరే, అప్పటి రోజులు వేరనుకో, ఇప్పుడు పరిస్థితులు వేరనుకో. మరి ప్రభుత్వం వాళ్ళు ఒకరు ముద్దు, 2 హద్దు అన్న మనోళ్ళు ఒకరే ముద్దు, ఇంకొకరు వద్దు అంటున్నారు. ఓకే, అది మీ చాయిస్, నేనేం మాట్లాడట్లేదు. 10 మంది పిల్లలు. చదువమ్మా. అతడు 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 లెక్క పెట్టుకుంటున్నారా? 7,000 గొర్రెలను. 7,000. మన ఇంట్లో బొచ్చు కుక్కను ఉందా లేదా? బిల్డప్ మాత్రం నాయన బండి మీద పోద్దురా సావే. అమ్మో అనకూడదు, కానీ కొంతమంది బిల్డప్ చూడాలి. ఎక్కడికి రా బాబు వీళ్ళు ప్రయాణం చేసేది, వీళ్ళని ఈ గర్వం ఎక్కడికి తీసుకెళ్తుందిరా అనిపిస్తుందండి. మీకు అర్థమవుతుందా? నా నెల ఖర్చు అంత లేదురా, నీ జీతం అంటాడంట ఒక ఆయన. అయ్యో బాబోయ్, నా నెల నేను ఖర్చు పెట్టే అంత, నేను పాకెట్ మనీ వాడతానే, అంత లేదురా నీ సాలరీ, అంత లేదురా నీ రాబడి అంటాడంట. అయ్య బాబోయ్. ఇంకా కొన్ని ఉన్నాయని నేను చెప్పకూడదు, మళ్ళీ మీకు నేర్పించిన అవుతాను నేను, అందుకని చెప్పను. ఎంత గర్వం అండి, ఎంత అహంకారం అండి. అలా అన్నవాడిని దేవుడేమన్నాడు? అరే పిచ్చోడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని వాళ్ళు కోరుతున్నాడు రా, మరి ఎన్ని ఎవడికి రా అంటే దానికి సమాధానం లేదు. నా ప్రాణమా, నీకు తరతరాలకి నేను సమకూర్చి పెట్టాను, నాకు అంతుంది, నాకెంతుంది, నువ్వు తిను తాగు సుఖించు అట్లా అంటే ప్రభు అన్నాడు, ఎర్రోడా పిచ్చోడా, ఈ రాత్రే నీకు ఇంక సమయం లేదు. ఎంత అహంకారంతో మాట్లాడుతామండి. నేను రాత్రి కూడా చెప్పా, పరిశుద్ధాత్మ కూటంలో రాత్రి మాట్లాడుతూ చెప్పా, ఎవరైనా మనల్ని పోకిరి మాటలు మాట్లాడితే మనం గురుగులుగానే విడిచిపెట్టేయాలి. గురుగుల్ని, గోధుమలు మనం చేయలేము. ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు కూడా ఏమన్నాడు?
వాటిని ఉండనివ్వండి, మీకేంటి బాధ? కాదు ప్రభు, నాకు ఆత్మల భారం నాయన. నాకు లేని భారం నీకు వచ్చిందట్రా. ప్రభు, నాకు గురుగుల మీద తగని ప్రేమ నాయన. ఏసయ్యా, ఈ గురుగులై ఒరే ఏసలేమాకు, ఎక్స్ట్రాలు చేయమాకు. ప్రభు, నేను అన్నం కూడా తిన్నయ్యా, ఉపవాసం ఉంటానయ్యా. ఉపవాసం ఉంటే ఉన్నావు కానీ ఎక్స్ట్రాలు మాట్లాడద్దు. గురుగులుగానే ఉండనే. గత రాత్రి చెప్పాను నేను ఆ మాట. నీతిమంతుడిని ఇంకా నువ్వు నీతిమంతుడుగానే ఉండనే. పరిశుద్ధుడిని ఇంకా నువ్వు పరిశుద్ధుడుగానే ఉండనే. ఎంతకాలం అయ్యా? నేను వస్తున్నా. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు తీర్చే పని మీకెందుకురా? తీర్పులు మీరెందుకురా? వాళ్ళేదో పోకిరి మాటలు మాట్లాడుతున్నారని వాళ్ళతో మీకు డిబేట్లు ఎందుకురా? వాళ్ళేదో పోకిరి మాటలు మాట్లాడుతున్నారని ఆ నోటికి మీరు నోరివ్వడం ఎందుకురా? తెలుగులో ఒక సామెత ఉంది, మీకు తెలుసో తెలీదో. గతంలో కూడా ఒకసారి చెప్పా. కుక్క నోటికి వెళ్ళి చక్కదానం పోగొట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి మీరు. మా ఊర్లో బాగా వాడుక, ఇక్కడ లేదులేండి, అందుకే మీరు అట్ట అయిపోయారు. కుక్క నోటికి వెళ్ళి చక్కదానం, అది కుక్క మన చక్కదనం వాడు దానికి తెలుస్తుందా? దానికి తెలిసిందంటే గౌ 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 కాదు, లవ్ లవ్ అను అంటుంటే అవు అంటదా? దానికి గౌ గౌ తెలిసే కానీ లవ్ లవ్ తెలుసా? ఎన్నవుతారేంటి? ఎవరో ఏదో మాట్లాడతారు, ఎవరో ఏదో చేస్తారు. దాని ఎదుటికి మనం వెళ్ళి మన అహంకారపు బుద్ధితో మనం గర్విష్ఠులం కాకూడదు. సాతానులో ఉండే పెద్ద కుయుక్తి ఏంటంటే రెచ్చగొడతాడు. సాతాను గడు ఏం చేస్తాడు? రెచ్చగొడతాడు. నీకేంటి, నువ్వు ఇక్కడి నుంచి దూకితే దేవదూతలు నిన్ను ఏమంటే అక్కడి నుంచి దూకితే దేవదూతలు పట్టుకున్న సంగతి ఆడు చెప్పాలనా? కర్రి మొహముడు, ఆ పాచి మొహముడు చెప్పాలనా? నువ్వు దైవ కుమారుడు వంట కదా, ఈ రాళ్ళనన్నిట్లు రొట్లు చేసుకుని తిన్నాయి. ఒరే, దైవ కుమారుడికి ఆకలి తీర్చుకునేది తెలియదంటరా? నువ్వు చెప్పాలంటారా పాశుమొహమోడా? రెచ్చగొడతాడు. నువ్వు 4 రోజులు చర్చికి మాను, చర్చికి వెళ్లకుండా ఆగు, తోక ముడుచుకొని రాకపోతే పాస్టర్ గారు మీ ఇంటికి అప్పుడు చూడు. రెచ్చగొడతాడు. నువ్వు ఇట్లాగా ఎదురు తిరుగు, నువ్వు ఇట్లా మాట్లాడు, రెచ్చగొడతాడు. అర్థమవుతుందా? మీరు ఈ పండు తినండి, నిశ్చయముగా మీరు చావనే చావరు, మీరు దేవతలు లాంటి వాళ్ళు కాకపోతే నన్ను అడగండి, నా పేరు మార్చిపెట్టుకో. నీకు ఎన్ని పేర్లు ఉన్నాయిరా బాబా? రెచ్చగొడతాడు సాతానుగాడు. రెచ్చిపోతే ఆదాము అవ్వలాగా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు మన అహంకారాన్ని మనం ఆధారం చేసుకోకూడదండి. ఆధారం చేసుకోకూడదండి. ఎప్పుడు మన స్థితిని గురించి మనం అతిశయించకూడదండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయనకు అంత సంపద ఉంది, కానీ ఎప్పుడు యోబు నోట నేను ఎంత స్థితి కలిగిన వాడని అనే మాట మనం 42 అధ్యాయాలు ఎక్కడ మనం చూడలేము. మనం కనుకైతే బోర్డు కట్టుండే వాళ్ళమే. కడతామా లేదా? 7,000 గొర్రెలు, చదువుమా, 3,000 ఒంటెలు అమ్మా, 3,000 ఒంటెలను, 3,000. అయ్యా బాబోయ్, నాకు ఒక ఐడియా వచ్చిందండి. అది మరి ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు. ఏం ఐడియా వచ్చిందంటే, ఇప్పుడు పేదోళ్ళు, ధనికులు, మధ్యతరగతి ఇవన్నీ ఎవడ పెట్టాడు అసలు? ఎందుకు వచ్చాయి అసలు? ఈ రెండింటికి నాకు సమాధానం చెప్పండి. పేదవాడు, ధనికుడు, మధ్యతరగతి అని ఎవడ పెట్టాడు? ఎందుకు వచ్చాయి? ఏంటి, వర్షం వచ్చిందా? ఇప్పుడు మధ్యతరగతి, పేదవాడు, గనుడు అని ఎందుకు వచ్చాయి చెప్పనా? టైం అయిపోద్ది, నేను చెప్పేస్తాలే. మనం సృష్టించుకున్న ధన సంపత్తిని బట్టి. అసలు ఆ ధనమే లేకపోతే పేదోడు, మధ్యతరగతి, ఉన్నత కుటుంబం ఉన్నదండి. ఆ ధనమే లేకపోతే నేను అంటాను, ఈ ధనం ఎవడిచ్చాడు? దేవుడిచ్చాడా?
దేవుడు పెట్టాడు పరలోకంలోంచి. ఇది 100 రూపాయల కాగితం, ఇది 50 రూపాయల కాగితం, ఇది 20 రూపాయల కాగితం అనేసాడా? మరి ఆ రోజున మన పితరులు జీవించిన దినాలలో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దినములలో ఎక్కడైనా మనకు ధనం చేత వాళ్ళు సమృద్ధితో, లేకపోతే మధ్య తరగతి, పేద తరగతిగా ఉన్నారా? ఎవరికి కావాల్సిందో వాళ్ళు చేసుకుని తిన్నారంతే. నాకు నిన్న మధ్యాహ్నం పడుకొని నేను ఆలోచించుకుంటూ పడుకొని ఉన్నా, నాకు వచ్చింది మరి, అరే ఇప్పుడు ఎవరికి కావాల్సింది వాడు చేసుకుని తింటే అసలు ఈ బాధే లేదుగా. ఏ బాధ? ఒక్క మాట చెప్పేస్తా, క్లియర్ అయిపోద్ది. అసలు ఈ డబ్బులే లేకుండా ఎవరి దగ్గర ఉన్న డబ్బులన్నీకేం చల్లవు అని మన మోడీ గారు చెప్తే, దేవానికి స్తోత్రం. ఆ రోజు ఎప్పుడు వస్తుంది నాయన ప్రభువా? ఒక్కొక్క నోటు కాదు. నా యాస ఏంటంటే, నిన్న మధ్యాహ్నం వచ్చింది ప్రకటన నాకు, అసలు డబ్బులు అనేది మాట కొట్టేయాలి అంతే. మన దేశం, మన రాష్ట్రం, ప్రపంచం బాగుపడిపోద్ది అంతే, బాగుపడిపోద్ది. ఎందుకంటే పేదరికాన్ని, మధ్యతరగతిని, ఉన్నత తరగతిని వేరు చేసింది డబ్బే. ఇక మీదట మోడీ గారు దేవుని కృప అతని మీద ఆవరించి, దేవుడు అతన్ని దర్శించి 100 రూపాయలు, 1000 రూపాయలు, 5 ఇవి కాదు, అసలు డబ్బు అనే మాట లేదు ఇక మీదట. ఎవరి దగ్గర ఏమున్న కాగితాలే, ఈ చిట్టు కాగితాలే, సెలమంటేసుకోండి. ఇక డబ్బు అనేది లేదు. ఎవరికి ఏం కావాలన్నా చేసుకుని తినండి అంటే ప్రపంచం ఎంత బాగుపడుతుందో. ఎందుకంటే వ్యక్తుల్ని అహంకారం చేసేది అదే, వ్యక్తుల్ని దిగజార్చేది అదే, వ్యక్తి మనసుని పాడు చేసి ఎదుటివాని మీద ఎగబడాలని మలినం చేసేది అదే, మనిషిని మనసు పాడు చేసి దొంగను చేసి దరిద్రుడు చేసేది అదే. దానిని ప్రోత్సహించే వాళ్ళు కోకోలలుగా ఉన్నారే కానీ దానిని నిర్మూలించే వాళ్ళు లేరు. కావాలి, రావాలి. నేను నిండు మనసుతో కోరుకుంటున్నానండి, ఆ రోజు నేను బ్రతికుండగానే నేను చూస్తే బాగుండే మాట. డబ్బు అనేది లేదు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో మన పరిశుద్ధులైన వాళ్ళు ఎలా దేవునితో వాళ్ళు సహవాసం చేయగలిగారంటే ఈ టార్చర్ లేదు. ఏ టార్చరు? సంపాదించాలి, డబ్బు అది లేదు. వాళ్ళకి కావాల్సిందేంటి? వాళ్ళకై వాళ్ళే చేసుకొని ఇప్పుడు కుండ కావాలనుకో, వాళ్ళు కుండలు చేసుకొని ఇంట్లో పెట్టుకొని, వాళ్ళకి ఏం కావాలి? తినడానికి కావాలి కదా, వాళ్ళు పంట వాళ్ళు వేసుకొని, వాళ్ళకి కావాల్సిన కాయగూరలు వాళ్ళు పండించుకొని. ఎందుకంటే ఇక్కడ డబ్బు లేదు కదా. డబ్బు ఉంటే నాకు లేకపోతే నేను పోయి కొనుక్కోవచ్చు. ఆ డబ్బే లేనప్పుడు నేనేం చేయాలి? చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు దేవునితో అంత బంధం కలిగి, అంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నారంటే వాళ్ళని అపవిత్రపరిచే ఈ సాధనం లేదు వాళ్ళ చేతిలో. డబ్బు దేవునికి మనల్ని సన్నిహితులను చేయలేదు. డబ్బు చేత దైవత్వాన్ని మనం కొనలేము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకు ఒక్కసారి వెనక్కి తిరిగి మన పితరుల జీవితాలని గమనించినప్పుడు నేను ఆలోచించా, ఒరే నిజమే కదా, వాళ్ళకి అక్కడ మన దగ్గర లేనిది అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుందాము, మన దగ్గర లేదు వాడి దగ్గరికి వెళ్ళి ఇది ఇచ్చి మనం, అలా లేదు. ఒకవేళ మరెక్కువ అవసరాలు కావాల్సి వచ్చినప్పుడు ఈ కుండ తీసుకుని వెళ్ళి కుమ్మరి కుండలు చేస్తాడు. ఆ కుమ్మరి చేసినాడు కుండలు తీసుకెళ్ళి ఇటుకలు చేసి అతనికి ఇస్తే అతను కుండలు తీసుకొని అతను ఇటుకలు ఇచ్చేవాళ్ళు. ఇంకొక దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది ఇస్తాను, అది తీసుకో, అంతేగాని ఈ నాశన కోపం ఏంటది? ధనాపేక్ష. నా కూతురికి సంపాదించాలి, నా కొడుకు లేదు. ఆడు పెరిగాడా, ఆడు పెద్దోడయ్యాడా, వాడికి కావాల్సింది వాడు చేసుకొని తినడం. ఎంత శుభ్రంగా ఉందండి. ఇంకా ఎల్కేజీ లేదు, యూకేజీ లేదు. ఇంకా ఎంటెక్ లేదు, బీటెక్ లేదు. లక్షలు దారబోసేది లేదు. విద్య వచ్చినవాడు విద్యాదానం, విద్య వచ్చినవాడు దానం చేయడం. ఆ దానం చేసిన వ్యక్తికి
వీళ్ళు దానం ఇవ్వడం. అయ్యా నువ్వు నా పిల్లలు చదువు, అలాగుంటే పరలోకం ఎక్కడో కాదు బాబా, ఈ భూతలం మీద ఇక్కడే మనం అనుభవించవచ్చు బాబా. లేదు, దేశాలు పరిపాలించే అధినేతలకు సహితం ఏం చేస్తున్నారు? బెంచ్ కింద చేయబెట్టి మీకు నోటు నాకు ఓటు, ఇది నేర్పిస్తున్నారు, ఇది నేర్పిస్తున్నారు. నేను మాట్లాడే అవసరం ఉంది కనుక చెప్తున్నాను. ఇది ఒక పరివర్తన కలిగే మాట కనుక. ఓట్లకి అమ్ముడుపోయి డబ్బులు తీసుకొని, ఓట్లకి అమ్ముడుపోయి డబ్బులు తీసుకొని మనం అలా ఓటు వేస్తే మన భవిష్యత్తును మనం అమ్ముకున్న వాళ్ళం అవుతాం. గుర్తుపెట్టుకోండి, మీరు అమ్మింది మీ ఓటు కాదు, మీ భవిష్యత్తు. మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మనది హెవెన్లీ గవర్నమెంట్. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. మరి ఆ రోజులు, ఆ దినాలు మనం చూడాలి. ఏ రోజులు? అందరు సమానులమై, ఎవరికి ఈర్ష్య, ద్వేషం, పగ, కక్ష, ద్వేషం లేకుండా వాళ్ళు ఒకదాని కొరకు అన్నట్టుగా కాకుండా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు వేచి చూచిన విశ్వాస వీరుల యొక్క విశ్వాస జీవితం మనకు కావాలి. లేకపోతే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, చదవండి ఇంకా 500 జతల ఎడ్లు. 500 జతల ఎడ్లు అంటే ఎన్ని ఎడ్లు చెప్పండి? మీ ఇంట్లో ఒక బక్క దూడన్న ఉందా? మరి నీ బడాయి బండి మీద పోద్దేంటి? తిని పన్ను కుట్టుకుంటూ వస్తున్నాడంట. అట్లా ఆ బయట ఏంట్రా బయట ఏంది అంత ముదిరిది తెచ్చాడు. ఈరోజు మా అబ్బాయి వెళ్ళే ముదిరిదే, ఆదివారం కదా జ్ఞాపకం చేద్దామని చేశాను. ముదిరిది తెచ్చాడు అని. భార్య తక్కువైంది కాదు, భార్య ఏంటంటే, అయ్యో గంజి తాగిపోయేవి, ఇంట్లో గంజి తాగిపోయి బిల్డప్ ఇస్తున్నారంటే అనిందంట. ఇంట్లో గంజి తాగొచ్చి పన్ను కుట్టుకుంటూ బయటకు వచ్చి ముదిరిది తెచ్చాడంట. ఎందుకండి బడాయి మాటలన్నీ? అక్కడ అన్ని కలిగిన వాడు తనను తాను అసహించుకుంటున్నాడు. ఏం స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన లోతైన అనుభవం కలిగిన వాడండి. ఎంత ఉన్నతమైన ఆధిక్యత కలిగిన వాళ్ళండి వాళ్ళు. అందుకదా దేవుడి దృష్టిలో ఉన్నారు వాళ్ళు, అందుకదా దేవుడు మెచ్చాడు వాళ్ళని. ఇంకా చదువు మా వాక్యాలని, మంచి మాటలు ఉన్నాయి. 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెలు జొమాటో ఏం లేదా విందు చేసుకునేటప్పుడు? జొమాటో కానీ ఇంకోట్లా అంటే అట్లాంటివి ఆర్డర్ ఇరా? వాళ్ళు విందు వాళ్ళే చేసుకుంటారా? మంచిది, అయితే బాగుంటుంది. అంటే అందులో క్యాటరింగ్ ఏదో అంటారు, అది కూడా లేదా? ఓకే 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 అంటే అక్కడ ఫ్యామిలీ ప్యాక్ అది కూడా లేదా? నేను చెప్పేది అదే. ఇవన్నీ లేకపోతే పరిశుద్ధంగా, ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటాం. ఎవరు గమనించింది వాళ్ళు చేసుకుని తిని శుభ్రంగా హాయిగా. వాళ్ళ ఐక్యత చూడండి. ఇక్కడ గురించి వినండి. వాళ్ళు ఎంతమంది? అందరూ కలిసి 10 మంది అయితే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విందంట. వాళ్ళ ఐక్యత చూడండి ఎంత నిజంగా దండం పెట్టేయాలని బాబు వాళ్ళకి. వాళ్ళ ఐక్యత. ఒక తల్లి కడుపులో పుట్టి పెరిగి పెద్దోళ్ళు అయి పెళ్ళిళ్ళు అయిన దాకేమో ఒక ఇంట్లో ఉంటారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవడు బతుకోడు అయిపోయినాయండి. వీళ్ళింటికి వాళ్ళు రారు, వాళ్ళింటికి వీళ్ళు రారు. వాళ్ళు విశ్వాసులే, వీళ్ళు విశ్వాసులే, మనమే పిశాసులవి.
వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళింటికి వీళ్ళు వెళ్ళరు. ఎక్కడుంటుందమ్మా మీ చెల్లెలు? విజయవాడలోనే. ఎక్కడమ్మా విజయవాడ? ఉడ్డుపేటలో. మీ చెల్లెలు ఉడ్డుపేటలో ఉంటుందా? నువ్వు ఎక్కడ ఉంటావమ్మా? నేను సత్యనారాయణపేటలో. మరి ఎప్పుడైనా కలుసుకుంటా? ఎళ్ళో. మీకు ఎందుకు వెళ్ళరమ్మా అంటే వాళ్ళకి మాకు గిట్టదు. నిజంగా వాళ్ళకి నీకు గిట్టదా, లేకపోతే అక్కడికి వెళ్ళడానికి నీకు పట్టదా? లేదు, సహవాసాలు లేవు. అనుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు లేవు. ప్రేమ అనే స్థానంలో డబ్బు చేరిపోయింది. ప్రేమ అనే స్థానంలో అధికారాలు చేరిపోయాయి. ప్రేమ అనే స్థానంలో ఈ రోజున ఆధిపత్యాలు చేరిపోయాయి. రక్తబంధం లేదు, సహవాసం లేదు, ఆప్యాయతలు లేవు. అరే నా తోడబుట్టినవాడు ఒక తల్లి గర్భంలో, నేను నా తమ్ముడు, నేను నా అన్న, నేను నా చెల్లి ఒక తల్లి గర్భంలో ఉన్నాం కనుక నా బంధం ఎక్కడా అనే ఆలోచన లేదు. నీవు బలి అర్పించడానికి వచ్చినప్పుడు నీ బలి పక్కన పెట్టి ముందు నీ రక్తబంధం ఎక్కడుందో ఎతుకు. వానికి నీకు ఏదైనా కక్ష ఉంటే, ఈర్ష ఉంటే వెళ్ళి సమాధానపడు. నా బలి కంటే అది ముఖ్యం అన్నాడు ప్రభు. ఈ మందిరానికి వచ్చినా అన్న తమ్ముడు ఇద్దరు ఈ మందిరానికి వచ్చినా అన్న తమ్ముడితో మాట్లాడకపోతే, తమ్ముడు అన్నతో మాట్లాడకపోతే నీవు బలి అర్పించడం వ్యర్థం. ఉండాలి, ఆప్యాయతలు ఉండాలి, మమకారం ఉండాలి, ప్రేమ ఉండాలి. నా తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముడికి నేను సహాయం చేయాలి. మా అన్న ఉన్నాడు, మా అన్నకి నేను సహాయం చేయాలి. మా చెల్లి ఉంది, మా చెల్లికి సహాయం చేయాలి. మా అక్క ఉంది, మా అక్కకి సహాయం చేయాలి. మా రక్తబంధం ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి నేను ఉండాలి. వాళ్ళ యొక్క ఐక్యత చూడండి, వాళ్ళ అనురాగం చూడండి. దేవుడు వాళ్ళ గుండెల్లో పెట్టిన ఆ ప్రేమ ఎంత విలువైనదో చూడండి. 10 మంది ఉన్నారు, వాళ్ళ ఇంట ఒక్కొక్కరు విందు అంటే తిని తాగి సుఖించడం కాదు, పరామర్శ. నీ ఇంట్లో ఏమున్నా ఏమి లేవు, నీ ఇంట్లో ఏముంది ఏమి లేదు. ఓకే, నీ తోబుట్టు నేనాడని పలకరించిన ఆయన, ఏం తిన్నావురా? నేను ఈరోజు మటన్ తెచ్చుకొని తిన్నాను రా. ఈరోజు నువ్వేం తిన్నావు నాన్న? పరామర్శించావా? అడిగితే పెట్టాల్సి వస్తుందని చెప్పి భోజనం టైం అయిన తర్వాత ఫోన్ చేస్తారు కొంతమంది. భోజనం టైం అయిపోయిన తర్వాత తప్పు. ఆ అనురాగాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చినవన్నీ దైవ స్వభావాలు. దేవుడిచ్చినవన్నీ ఏ స్వభావాలు? దైవ స్వభావాలు. ఏమిచ్చాడు దేవుడు? ప్రేమనిచ్చాడు, ఆప్యాయతనిచ్చాడు, మమకారం ఇచ్చాడు. అరే హాని చేసి విడిపోయి దూరమైపోయి కీడు చేసిన లోతును గురించి అబ్రహాం ప్రభు దగ్గర ఎంత వినయంతో అడుగుతాడండి, నాయనా ఇదొక్కసారి ఏమయ్యా నీకు అంత తాపన? నా తమ్ముడయ్యా. మీరు ఆలోచించండి, ఆ డైమెన్షన్లోకి రండి. కొంతమంది ప్రభువుని నమ్ముకోగానే ఏమో ఇళ్ళే పరిశుద్ధులైపోయి ఇక లోకంలో నేనే గాంధీ తాత కంటే గొప్ప అన్నట్టుగా ఇంకెవరితో మాట్లాడరు. నేను ప్రభు నమ్ముకున్నా, నేను మాట్లాడను. సరే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారంటలే, ఇంక మనం మాట్లాడేది ఏముందని వాళ్ళు దూరంగా ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏ సాక్షుకుని చెప్తారో, ప్రియమైన సంగతులారా, ప్రభుకు వందనాలు, మీకు అందరికి సూత్రాలు. నేను ప్రభువు నమ్ముకున్నానని నాకు అందరూ దూరం ఎవరు దూరం కాల, నువ్వు దూరం చేసుకున్నావు. నేను ప్రభువు నమ్ముకున్నానని ఎవరు నాతో మాట్లాడట్లా, ఇక్కడ వేసేస్తున్నావు. అక్కడ అసలు సంగతి వేరు. అక్కడ ఎవరు నిన్ను వేలేలా, ఎవరు నిన్ను దూరం చేసుకోవాలా. నీవే గొప్పవాడుగా ఎంచుకొని నేను పరిశుద్ధుడిని గిరిగీసుకొని అందరికి దూరం అవుతున్నావు, అందరిని పోగొట్టుకుంటున్నావు. ప్రభు ప్రేమను చూపించలేని ఎండిన మోడువైపోయావు. ప్రభు ఇచ్చిన ఆప్యాయతని, ప్రభు ఇచ్చిన మమకారాన్ని చెడగొట్టుకొని నీవు సచ్చిన పరిస్థితులలో ఎవరికి ఆశీర్వాదకరంగా బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నావు. ప్రభు నాటిన మొక్క
అనేకులకు నీడనిస్తుంది. ప్రభు చేత నాటబడిన మొక్క ఏమిస్తుంది? ఐగుప్తులో నుండి నేను ఒక ద్రాక్షావళిని తెచ్చి తిని అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటి తిని అది మహావృక్షమై అనదములందరికీ ఆశ్రయమైంది. ఆ చెట్టే అనింది మాట. ఆ చెట్టే అనింది ఏమనింది? మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి మీ ప్రాణ రక్షణ కొరకు ఇక్కడ నాటాడు నా దేవుడు. ఇక్కడ నేను ఎందుకు నాటబడ్డానంటే మీ అందరికీ ఆశ్రయాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మీయతలో నేను ఈరోజు ఉన్నానంటే మీ అందరికీ ఈ పరిశుద్ధమైన మాటలు చెప్పడానికి నా దేవుడు ఈ స్థితిలో నన్ను పెట్టాడంటే మీ ప్రాణ రక్షణ కొరకు ఇదిగో నా దగ్గర నీడ ఉంది, రండి. దేవుని చేత నాటబడిన చెట్టు పిలుస్తుంది, ఎవరిని వదులుకోదు. ప్రభు బల గనుక కాస్త గిచ్చుతున్న మిమ్మల్ని, ఏ ప్రభు చేత నాటబడిన ఏ చెట్టు కూడా ఫలములు ఇవ్వకుండా, నేను ఫలాలు ఇవ్వను ఏంటి, నేను గాయడం ఏంటి, నేను సంపాదించడం ఏంటి, నేను కష్టపడి అక్కడ చెమటే రావట్లే, కష్టపడి నేను సంపాదించి వాళ్ళ కిందకి పెట్ట. అరే పిచ్చోడా, ఫలించిన చెట్టు ఒక్క ఫలం కూడా తిందు. ఫలించిన చెట్టు స్వార్థం పెంచుకోదు. ఫలించిన చెట్టు పరాయివాని ఆకలి తీరుస్తుంది. ఇంకా 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 ఖచ్చితంగా ఒక మాట చెప్పనా? ఆపండి సపట్లు కొట్టి ఇక్కడికి వచ్చాం మనం. ఆపండి. ఫలించే చెట్టు మనసు ఎలాంటిదో తెలుసా? అసలు ఫలించిందే ఎదుటి వాని ఆకలి తీర్చడానికి. దేవుడు నిన్ను నీరు కట్టి ఫలింప చేసింది ఎందుకు తెలుసా? నీ కొరకు నువ్వు బ్రతకడానికి కాదు, నీవు అనేకులను బ్రతికించడానికి. నీ ప్రేమ అనేక కుటుంబాలని కట్టాలి. నీ ప్రార్థన అనేక కుటుంబాలను లేపాలి. నీ విశ్వాసం అనేకులను స్వస్థపరచాలి. నీకున్న దైవత్వం అనేకులకు ఆశీర్వాదం కావాలి. నీవు ఈ లోకానికి, ప్రపంచానికి, దేశానికి, నువ్వు నివసించే ఆ ప్రాంతానికి నీవు ఫలించడి మహావృక్షమై ఉండాలి. నీ నీడకు అనేకులు పరిగెత్తుకొని రావాలి. అనేకులకు నీడను పంచగలిగిన శ్రేష్టమైన వ్యక్తివి నువ్వు కావాలి. అన్నీ ఉన్నాయి ఆయనకి. పిల్లలు చూస్తే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజున కలుసుకొని ఎంత ఆప్యాయతంగా, ఎంత ఒక చెల్లెలు ఆస్తి తక్కువగా పంచిందని అన్న మీద ఎగబడిందా? ఈ గొడవ లేదు వాళ్ళకి. అది నేను చెప్పేది. అసలు ఈ ఆస్తులు, ఈ డబ్బులు ఇవి లేకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుందండి, హాయిగా ఉంటుంది, దిగులు లేకుండా మనసు ప్రశాంతంగా. ఏం ఈ బాధ లేదు. కొంతమంది లైట్ వేసుకొని చీకట్లో బెడ్ లైట్ వేసుకొని లెక్కబెట్టి గొంతారిపి టాంపన పడిపోయిందంట. ఎందుకంటే గొంతులో ఉన్న ఏంటి తడంతా దానికి రాసింది. లెక్క పెట్టుకొని ఏం చేసుకుంటావరా స్వామి? ఏం చేసుకుంటా? సరే కట్టలు కట్టి ఇటుకరాలు పేర్చుకుని ఏం చేసుకుంటా? ఆకలి వేస్తున్నా, 4 తింటావా? తిను, సస్తావు. ఏం చేసా? దానికి రక్త సంబంధికుల్ని, మానవత్వాన్ని, ప్రేమను, ఆప్యాయత అందరిని పోగొట్టుకొని నువ్వు అక్కడ వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? నీకు ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? ఎంతమందిని ఇచ్చాడు దేవుడు నీకు? అంతమందిని పోగొట్టుకొని ఒక్కడ పెన సొళ్ళ కూర్చొని ఒక్కడ వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? చెన్నైలో ఎవరైనా చచ్చిపోతే కాంట్రాక్టర్కి ఆడవడానికి వస్తారంట. తెలుసా మీకు? అయ్యా బాబు తెలీదా? నేను చెప్తానండి, కావాలని మీరు పిలుచుకొచ్చుకుంటారు. ఎవరైనా గొప్పోడు చచ్చిపోతే ఎవరు ఆడవకపోతే అమ్మాయిడు ఎంత పీనా చూడ అనుకుంటారా? నిజంగా నాడు చచ్చిన తర్వాత ఎవరు ఆడవట్లే, చచ్చాడా పోలీసు ఇతను కడుక్కుని
అనుకుంటుంటే వెళ్ళిపోయి ఏదో మార్కెట్ ఉందంట, అక్కడికి వెళ్తే కాంట్రాక్టర్గా ఏడవడానికి వస్తారంట. మనం వెళ్ళి అక్కడ ఆగ్గానే వాళ్ళే వస్తారంట. ఏమంటే 10 మంది 15 మందా? 15 మంది కాదండి, కొంచెం చనిపోయినాను, కొంచెం పెద్ద అయినానండి, ఒక 25 మందా? నో ప్రాబ్లం. 25 అంటే 25 2 ఎంత? 50. ఇచ్చేయండి, ఒక 50,000 ఇచ్చేయండి. మీరేం మేమే కారు వేసుకొని చేస్తాం, మేము వ్యాన్ వేసుకొని చేస్తాం, 50 మంది అని వాళ్ళే వస్తారు. వాళ్ళకి మొత్తం ఖర్చు వాళ్ళది, మన సంబంధం లేదంట. ఇచ్చేస్తే మనిషికి 2,000 రూపాయలు వస్తే సమాధి కార్యక్రమానికి తీసుకెళ్ళేంత వరకు ఏమి లే, అక్కడ కూర్చొని అడే అప్పా ఎన్నాడే అప్పా అప్పా అంటుంటారంట. అంటే అప్ప తప్ప ఇంకేం రాదు వాళ్ళకి, ఎందుకంటే ఆయన గురించి ఇంకేం తెలియదు కదా. అడేడే ఎన్నాడే ఎన్న పోయాడే అప్పా అప్పరే అంటుంటారట. ఇక వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏడుపు చూసి అబ్బా ఈయనంత గొప్పోడేమో అనుకుంటుంటారట. వాళ్ళు కాంట్రాక్టర్ బేరమని మనకేం తెలిసేంటి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే కనీసం కన్నీళ్ళు పెట్టేవాడిని కూడా మనం సంపాదించుకోలేకపోతే ఇంక దేనికి రాదు జీవితం. కనీసం మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం చేసిన మేలు తలంచుకునేవాడు కూడా ఈ లోకంలో లేకపోతే ఎందుకు బతికినట్టు రా బతుకు. 4 మిద్దెలు కట్టుకుని మిద్దెపై నేను కూర్చుంటే నేను పోయిన తర్వాత ఒక్కడు కూడా నా మేలు తలంచుకునేవాడు లేకపోతే నేను ఎందుకు బతికిన మనిషి పుట్టకింది చెప్పండి. చాలా వేదంతో చెప్తున్నాను ఈ మాట. నేను మీలో ఒక పరివర్తన కలగాలని చెప్తున్నా. నేను లేకపోయినా నేను చేసిన మంచి లోకంలో ఉండాలి. నేను లేకపోయినా నేను ప్రభు కొరకు జీవించిన జీవితం లోకంలో ఉండాలి. మన ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్న గారు లేడు, కానీ ఆయన చేసిన పని ఈ లోకంలో ఇంకా మిగిలే ఉంది. మీకు అర్థమైందా? లేసన్న గారు లేడు, కానీ ఆయన మిగిల్చి వెళ్ళిన పని ఇంకా ఆయనతోనే ముగించుకుని సాపా బుట్ట తట్ట మొత్తం ముగించుకుని అయిపోయింది, నా పని అయిపోయింది, ఇక నా సంగతి మొత్తం అని ఆయన తీసుకెళ్ళిపోలా. ఆయనే అలాగనుకుంటే ఈరోజు నేను లేను. ఈ సేవ నాది, ఈ సేవ నాది, ఈ సేవ నాది అని గనక ఆయన అనుకోని ఉంటే ఈరోజు నేను లేను. హోసన్నా మినిస్ట్రీస్లో ఇంచుమించు 3,000 మంది సేవకులు లేరు. ఆయన ప్రారంభించిన ఈ సేవ లక్షల మందికి మిగలబెట్టాడు, లక్షల మందికి ఆయన అప్పగించాడు, లక్షల మందికి ఆశ్రయం చేశాడు. నేనే ఉండాలి, నేనే సాగాలి, నేనే తిరగాలి, నేనే అందరికి కనబడాలి, నేనే 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 అని గనక యేసన్న గారు అనుకొని ఉండుంటే ఈ రోజున ప్రపంచంలో ఈ హోసన్నా మినిస్ట్రీస్ యొక్క పరిచర్యలు ఇంత ఘనముగా ఉండేవి కావు. ఆయన ఎప్పుడు అలా చేయలేదు. నేనే అని ఎప్పుడు అనలేదు. నేను చేస్తే కరెక్ట్, మీరు చేస్తే తప్పు అని ఎప్పుడు అనలేదు. ఆయన చేసిందే నేర్పించాడు, నేర్పించిందే చేశాడు. వింటున్నారా? వింటున్నారా? నేను ఎక్కడైనా తిరగచ్చు, నేనేమైనా చేయొచ్చు, నేను ఏ వేషాలన్నా చేయొచ్చు, నేను ఏ నాటకాలన్నా ఆడచ్చు, నేను ఆడచ్చు, కానీ మీరు ఆడకూడదా అని అనలేదు. ఏది చేశాడో అదే చెప్పాడు, ఏది చెప్పాడో అదే చేశాడు. అందుకే ఈ పరిచర్య ఇంకా మిగిలింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన లేకపోయినా ఆయన పరిచర్యలు చూస్తున్నాం. నేను ఒక మాట చెప్పనా, మనం కూడా ఆశించడం తప్ప? మనం కూడా ఆశించడం తప్ప? మీరు ఒక కుటుంబపు వ్యవస్థలో ఉన్నారు. నా తల్లిదండ్రులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, నేను ఒక సేవకునిగాను మీ తోబుట్టిన వాడికి చెప్తున్నాను ఈ మాట. ఎవరిని పోగొట్టుకోకండి, ఎవరిని పోగొట్టుకోకండి. కొద్ది రోజులే మనం బతుకుతాం ఈ లోకంలో, ఎన్ని రోజులు కూడా చెప్పలేం. వింటున్నారా? కొద్ది రోజులే, ఎన్ని రోజులో కూడా తెలీదు. కనీసం మనం దాటిపోతే మన గుర్తులేంటి లోకంలో మీరు ఆలోచించండి. వాడు బతికిన రోజుల్లో నాయన నికృష్టంగా బ్రతికాడరా నాయన వాడు. ఇవా నువ్వు ఈ లోకాన్ని విడిస్తే నీ గుర్తులేంటి లోకంలో?
నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా గుర్తులేంటి లోకంలో? మనసుంటే ఆలోచిస్తారు. మన ప్రక్కన ఎప్పుడు ఒకరికి స్థానం ఉండాలి. మన ప్రక్కన ఒక్కొక్క స్థానం, అంతేగాని నా స్థానంలో ఎవడు రాకూడదని అనుకోకూడదు. మన ప్రక్కన ఇంకొకడికి ఎప్పుడు స్థానం. యేసన్న గారు, నేను ఎందుకో సందర్భం వచ్చింది కనుక మనసు విప్పి మాట్లాడుతున్నాను మీతో. యేసన్న గారు వేదికల మీద ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన చెప్పేవాడు, నా కింద ఎవ్వరు లేరు, మేమంతా కలిసి చేస్తున్నాం ఈ పరిచర్య అని. మీరు విన్నారో లేదో నాకు తెలియదు, మీరు విన్నారో లేదో నాకు తెలియదు. నా కింద ఎవ్వరు లేరు, మేమంతా కలిసి చేస్తున్నాం ఈ పరిచర్య. ఎంత విశాలమైన హృదయమో! ఎంత విశాలమైన హృదయమో! ఎవరైనా, నేను విషయాలను మీతో విశదీకరణ చెప్తున్నాను, మనసు విప్పి మాట్లాడుతున్నాను మీతో. ఎవరైనా హెల్ప్ అడగడానికి యేసన్న గారి దగ్గరికి వస్తే, అన్నా ఇట్లాగా మేము మందిరం కట్టుకున్నాము, అది కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఆగిపోయింది, కొంచెం హెల్ప్ చేస్తారా అని వస్తే యేసన్న గారికి తప్పనిసరిగా హెల్ప్ చేసేవాడు వాళ్ళకి. అయితే ఎలాగో తెలుసా, బ్రదర్ మీరు వచ్చే వారం రండి, నేను సంస్థను అడిగి, ఎవరు సంస్థ? నువ్వే కదా సామె సంస్థవే. నేను సంస్థ అంటే ఆయన ఎప్పుడు ఆయనకయ్యా ఆయన నేనే అని అనుకోలే. ఆయన ప్రక్కన ఇంకొకరికి స్థానం ఇచ్చాడు. అది తెరచిన పుస్తకం, ఓపెన్ సీక్రెట్స్. బ్రదర్ వచ్చే వారం రండి, నేను సంస్థను అడిగి వాళ్ళకి చెప్పి నేను హెల్ప్ చేస్తాను అనేవాడు. వాళ్ళు ఆ రోజు వస్తే ఆయనతో వచ్చింది ఏదో కవర్లో పెట్టి చేసేవాడు. ఆయన ఆఖరికి చనిపోయేటప్పుడు కూడా మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పిన మాట, మనం అనేకులకి హెల్ప్ చేయాలి, మనం పేదవాళ్ళని ఆదుకోవాలి అని కొన్ని విషయాలు చెప్తూ నేను ఎలా చేస్తున్నాను అప్పుడు తెలిసింది, చనిపోయేటప్పుడు తెలిసింది. నేను అనాథులైన వాళ్ళకి, పేదలైన వాళ్ళకి, దిక్కులైన వాళ్ళకి నేను ఎలా చేస్తున్నాను నాకు దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు కూడా చేయండి, కానీ మీకు తప్ప ఎవరికి తెలియకూడదు. నేను ఈ సంగతి ఇప్పుడు మీతో ఎందుకు బయట పెట్టానంటే, ఈ బిట్టు వరకు కట్ చేసి రేపు పొద్దున ఫేస్బుక్లో పెట్టమని కాదు. మన ప్రక్కన ఎప్పుడు మరొకరికి స్థానం ఉండాలి. నేను ఈ పరిచర్యలో కూడా చాలామంది పురుషుల్ని, స్త్రీలని, అమ్మా పరిచర్య చేసేవాళ్ళు ఉంటే రండి, పరిచర్య చేసేవాళ్ళు ఉంటే రండి బ్రదర్ అని ఎందుకు పిలుస్తున్నానంటే, ఇది నా ఒక్కడికే కాదు, నా ప్రక్కన ఇంకా 10 మందికి స్థలం ఉంది. 10 రూపాయలు ఇస్తే ఎవరైనా పిలిస్తే నేను దర్జాగా నేను తిరగచ్చు, 10 మందికి పిలిచి నేను పని ఏదైనా ఉంటే చేయించేసుకోవచ్చు, ఏం తక్కువేం లేదు, చేయించేసుకోవచ్చు. కానీ నేను ఎందుకు పరిచర్య చేసే వాళ్ళని దగ్గర చేర్చుకొని వాళ్ళకి నేను ఏం చేయాలి నేను దైవ సాక్షిగా దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా నా కంటే ఏదైనా కనబడితే నా మనసులో మెదిలేది పరిచర్యలో కొనసాగుతున్న వాళ్ళు, పరిచర్యకు సహకరించేవాళ్ళు, పరిచర్య కొరకు పాటుపడేవాళ్ళు, పరిచర్య కొరకు ప్రార్థించేవాళ్ళు. ఇది వీళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఎక్కడన్నా వెళ్ళాననుకో, ఎక్కడైనా మనకి ఏదైనా దొరికితే, ఏదన్నా నాకు కంటబడితే, మందిరంలో కష్టపడుతుంటారే పరిచారకులు, వాళ్ళకి తీసుకెళ్తే బాగుంటుంది కదా. నేను కొన్ని స్టేట్స్ వెళ్ళినప్పుడు, దేశాలకు వెళ్ళినప్పుడు కూడా నేను అంటే ఎందుకు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను, నేను ఎప్పుడు నా కొరకు నేనేం కొనుక్కోలేదు, ఎప్పుడు నా కొరకు నేనేం తెచ్చుకోలేదు. ఏదన్నా ఉంటే తీసుకుని చక్కకి ఇచ్చేస్తా, అమ్మ ఇది పరిచారకులకి మీరు పిలిపించి వాళ్ళకి ఇచ్చేయండి, నా చేతితో కూడా నేను ఇవ్వను. ఆ క్రెడిట్ నాకు అవసరం లేదు. నా హృదయంలో వాళ్ళ మీద ప్రేమ ఉంటే చాలు. మందిరంలో కష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేయమ్మా, అవి ఎన్ని తెచ్చాను ఎవరెవరికి కూడా నాకు తెలియదు, తెస్తాను, ఆ బ్యాగ్ తీసుకుని చక్కకి ఇచ్చేస్తా, వాళ్ళకి ఇచ్చేయమ్మా, వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని పిలిపించి ఇచ్చేయి. ఎక్కడికైనా వెళ్తే నేను తెస్తే ఇది ఎవరికి పలానా వాళ్ళకి కూడా కాదు, అది తీసుకుని చక్కకి ఇచ్చేస్తా. అమ్మ సేవకులు ఎవరన్నా, మన సేవకులు బ్రాంచ్లో ఉన్న పాస్టర్స్ పిలిపించి వాళ్ళకి ఇచ్చేయి, అక్కే ఇంకెవరికి ఉపయోగం అయ్యి చూసుకొని ఇస్తుంటుంది.
నేను అనేది నాకు ఒక్కడికే కాదు, నేనే కాదు, నా ప్రక్కన ఇంకా 10 మందికి ఉంది. నేను ఆశించినట్లే మగాళ్ళలో కానీ స్త్రీలలో కానీ పరిచారకులు గొడ్డి చాకిరి, అది నేను మిమ్మల్ని పొగిడితే బాగోదు. నేను తండ్రిని కనుక నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. గొడ్డి చాకిరి చేసేవాళ్ళు ఉన్నారండి. దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే నీ ప్రాణమునకు ప్రతిగా జనములను ఇస్తానన్నాడు దేవుడు. మేము ఎంత యథార్థ హృదయంతో కష్టపడతామో అలాంటి యథార్థ హృదయం కలిగిన వాళ్ళని ఇచ్చాడు దేవుడు. మేము వంచన చేసేవాళ్ళమైతే అలాంటి వాళ్ళని ఇచ్చేవాడు దేవుడు. నాకు తెలుసు నేను ఎంత ప్రేమ కలిగి పరిచర్యం చేస్తున్నానో దేవునికి తెలుసు. అలాంటి ప్రేమ కలిగిన వాళ్ళని దేవుడు ఇచ్చాడు నాకు. అందుకని నాకు దేవునికి కృతజ్ఞుడు. నేది నాతోనే, నా ఒక్కడితోనే నేనే కాదు, నా స్థానం ఇంకా చాలామందికి ఉంది. నా ప్రక్కన కూర్చునే స్థానం ఇంకా ఉంది. నేను నా కొరకు కాదు, నేను అనేకులకు ఫలములిచ్చే ఒక వెలుగునిచ్చే దీపముగా ఉండాలి. స్వార్థం కాదు. నేను మరలా చెప్తున్నాను, మనం ఇక్కడ ఈ ఇల్లు ఖాళీ చేసేస్తే ఈ లోకంలో మన జ్ఞాపకాలు అంటూ కొన్ని ఉండాలి. మనం మిగిల్చి వెళ్ళినా ఉండాలి. నాకు ప్రార్థన చేయించుకుని వెళ్ళే వాళ్ళు ఒక్కొక్కరు బట్టలు తీసుకుని వచ్చి ఇస్తారు. ప్యాక్ బట్టలు ఎన్నని ఇది నేను వేసుకున్నవి ఉన్నాయే. ఎప్పుడు నేను ఇబ్బంది పడి బట్టలకి లేదు. సమృద్ధిగా తెచ్చిస్తారు మన వాళ్ళు. జాగ్రత్తగా పెడతాను. అన్నీ కట్టగట్టి అక్క దగ్గరికి ఇచ్చేసి, నా పేరు కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పరిచారకులకి ఒక్కొక్కరికి నాకు ముచ్చట వాళ్ళని చూస్తే, వాళ్ళు పరిచారకులు సంఘ పెద్దలు సఫారీ సూట్లు వేసుకుని వాళ్ళు నడుస్తుంటే నేను ఎన్నిసార్లు మురిసిపోతాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన నా బంధం, రక్త సంబంధం, నా అన్నదమ్ములు వాళ్ళే కదా. వాళ్ళు అలాగా సఫారీ తెల్ల బట్టలు సఫారీలు వేసుకుని వెళ్తుంటే నేను ఎన్నిసార్లు మురిసిపోయాను. నేను కొంతమంది కూడా చెప్పా, నేను ఉన్నంతకాలం మీకు ఈ సఫారీ లేనాయా అని చెప్పా. ఎందుకంటే వాళ్ళు కలెక్టర్లాగా సఫారీలు వేసుకుని అట్లా నడుస్తుంటే ముచ్చట, సంతోషం, ఆనందం, హృదయం ఉప్పొంగిపోద్ది. నేను అనేది ఏంటంటే, దేవుడు మనల్ని ఇంత ఉన్నత స్థితిలో పెట్టాడు. మనం అందరిని వదులుకుంటే ఎట్లండి? అందరికి దూరం అయిపోతే ఎట్లండి? పశువులు కలిసి తిరుగుతున్నాయే, పశువులు కలిసి మేస్తున్నాయే, మనుషులు మనం ఉండలేకపోతున్నాం. ఎందుకని? పక్షులు చూడండి, సాయంకాలం అక్కడ కూర్చొని చూస్తే ఒక గుంపు, వెనకరా, ముందుకెళ్తావాడా, ముందు వచ్చినాం కదా వెనకరా, ఏ పక్షి అని అంటదా? నాకు నిజంగా ఎన్ని ఆలోచిస్తానండి. ఇంచుమించు ఒక 150-200 పక్షులు అక్కడ బయట కుర్చేసుకుని కూర్చుంటే వెళ్తా ఉంటాయి. ఎంత ఐక్యత! మరి ఆవిడెక్కిన ఆటోలో నువ్వు ఎక్కట్లేదు ఎందుకని? ఎంత వెనకబడున్నామో కదా. ఈ చిన్న మనసులో ఎన్ని వ్యతిరేకతలో, ఎన్ని ఈర్ష్యలో, ఎన్ని ద్వేషాలో, ఎన్ని కక్షలో. చీ ఎక్కడికి వెళ్తారో స్వామి. నా మాటేనండి, ఎవరిని పోగొట్టుకోకండి, బంధాలు పెంచుకోండి. ఇదేంటన్నా అందరేమో వదిలే అంటారు, నువ్వేమో అది పిచ్చోడా. వదిలేసుకుంటే, యేసయ్య వదిలేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? వదిలేసుకోవడానికి, తెగదింపులు చేసుకోవడానికి ఆ దేవుడు మనల్ని పుట్టించింది. ఈ స్థితిలో ప్రభు మనల్ని పెట్టింది. యేసయ్య ఎవరో తెలుసా? పాపాన్ని ద్వేషించి పాపిని రక్షించాడు. పాపిని ద్వేషించలా. ఏం ద్వేషించాడు? పాపాన్ని ద్వేషించాడు. మీకు అయినపోయిన వాళ్ళలో ఏదైనా అవిధేయత ఉంటే ఆ అవిధేయతను ద్వేషించండి, బంధాన్ని పోగొట్టుకోకండి. నీ ప్రేమను బట్టి నీ నీడకి పరిగెత్తుకుని రావాలి. నీ ఆసక్తిని బట్టి ప్రజలు నీ వద్దకి రావాలి. ఆమేన్. చాలా చెప్పేసానేమో కదా, ఎక్కువ చెప్పేశా అంతే. ఒక్కోసారి పొంగిపోద్ది పాత్ర, పొంగిపోతే ఇట్లా ఉంటుంది వ్యవహారం. ఆమేన్.
ఆమేన్. మరి ఆ ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో విందు జరుగుతుంటే ఆ విందు చేసుకునే వాళ్ళు ఏమైనా పాపం చేస్తారేమోనని ఈయన ప్రతిరోజు ఏం చేసేవాడంట? బలులు అర్పించేవాడంట. అంత ఉన్నతమైన ఆధిక్యత కలిగిన ఆత్మీయుడు చెప్పే మాట ఏంటంటే, నన్ను నేను అసహ్యించుకుని. సరే, ఇంకా ఒక 6-7 మంది చరిత్రలు ఉన్నాయి కానీ టైం లేదు. ఈ 2 చాలండి. ఎన్ని చెప్పాను? ఎవరిని గురించి చెప్పాను? పౌలు గురించి, యోబుని గురించి చెప్పాను. ఇంకొక 6-7 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే సాయంకాలం అయిపోద్ది. ఈ రోజుకి చాలండి, చెప్పాల్సిన మాటలు చెప్పాను కదా. గనుక పౌలేమో నేను దౌర్భాగ్యుడిని, మరి యోబేమో నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. అలాగా అసహ్యించుకొని దేవుని ఎదుట ఒక యథార్థ ప్రవర్తన కలిగిన వాడు. అందుకే దేవుడు యోబు చేతిని విడిచిపెట్టలేదు. ఆ పరివర్తన మనందరికీ కలుగునుగాక. మనందరం ప్రభు సన్నిధిలో నిర్దోషులమై కనబడుదుముగాక. ఆయన రక్త మాంసములలో మన పాలిభాగస్తులం అవుదుముగాక. టైం అయిపోయింది, ఇంచుమించు 11:30 అయిపోయింది. ఇక ప్రభు బల్ల ఆరాధన కనుక ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకెప్పుడైనా అవకాశం వస్తే మిగతా విషయాలు నేను మీతో చెప్తాను. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఓ గాడ్, ఒక్క 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకుంటారా? ఒక్క 2 నిమిషాలు. ఎందుకు నీ మనసును అలాగ కుదుటిపాటు అంతే కుదుర్చుకుంటున్నావు, సంకుచితం చేసుకుంటున్నావు? దేవునితో మాట్లాడిన పౌలు, గొప్ప సాక్ష్యం కలిగిన పౌలు, నేను దౌర్భాగ్యుడును. ఎప్పుడైనా నిన్ను నువ్వు చూసుకున్నావా? నిన్ను నువ్వు విమర్శించుకున్నావా? నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, ఏ స్థానమందు నువ్వు ఉన్నావో గుర్తించావా? ఓ గాడ్, యోబు ఎంత ఉన్నప్పటికీ కూడా నన్ను నేను అసహ్యించుకొనుచున్నాను, నన్ను నేను అసహ్యించుకొనుచున్నాను. ఎందుకని? ఈ అల్పుణ్ణి దేవుడు ఇంతగా ప్రేమించడానికి ఏం చూశాడు? ఏమి చూసి నన్ను ప్రేమించవయ్యా? ఏముంది నాలో? ఏముందని నన్ను ఇంతగా నువ్వు ప్రేమిస్తున్నావు? నేను కడుపేదను కదా. ఓ గాడ్, ఏదో ఆశ నాలో నీతో జీవించాలని, ఏదో ఆశ నాలో నీతో జీవించాలని, ఏరై పారే ప్రేమ నాలో ప్రవహించాలని,
పరదేశినైనా కడు పేదను నాకేల ఈ భాగ్యము. కడు పేదనైనా పరవాసిని నాకేల ఈ భాగ్యము. తీర్చావులే నా కోరిక, తెచ్చానులే చిరుకానుక, అర్పింతును స్తుతి మాలిక. కరుణామయ నా యేసయ్య, ఏదో ఆశ నాలో నీతో జీవించాలని, ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని, మితిలేని ప్రేమ చూపించినావు, శృతి చేసి నన్ను పలికించినావు. ఈ స్తోత్రగాను నీ సొంతమే, ఏదో ఆశ నాలో నీతో జీవించాలని, నీతో జీవించాలని. నీ పాద సేవ నే చేయనా, నా ప్రాణమర్పించనా. నీ పాద సేవ నే చేయనా, నా ప్రాణమర్పించనా. ప్రకటింతును నీ శౌర్యము, కీర్తింతును నీ కార్యము, చూపింతును నీ శాంతం. తేజోమయ నా ఏదో ఆశ నాలో నీతో జీవించాలని, నీతో జీవించాలని, నీతో జీవించాలని.
జీవించాలని నీతో జీవించాలని నేనేమై ఉన్నా నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా నేనేమై ఉన్నా నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా ప్రతికూలతలు శృతి మిల్చినను సంధ్యాకాంతులు నిదురిల్చిన తొలి వెలుగు నీవు ఉదయించిన నడిపించిన యేసయ్యా తొలి వెలుగు నీవై ఉదయించిన నడిపించిన యేసయ్యా ఏదో ఆశ నాలో నీతో జీవించాలని నీతో జీవించాలని నీతో ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ 2వ నెలలో ఈ 2వ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభు వాళ్ళ ఆరాధనకు ప్రభు మమ్మల్ని సజీవ లెక్కలో నడిపించినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా స్తుతులను అందుకొని మా మధ్యలో దిగివచ్చి మాతో ముచ్చటించినందుకు ఆయనకి స్తోత్రం. మా ముందు పరిశుద్ధులను నిలిపి మరొక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు ఆయనకి స్తోత్రాలు. పౌలు ప్రవ్వ రాజుల ఎదుటను అధికారులు ఎదుటను అతడు ప్రవ్వ మీ చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక సాధనమని నైనా మీరు ఏర్పాటు చేసుకున్నప్పటికీ తన యొక్క స్థితిని తను గ్రహించి దౌర్భాగ్యుడని ఒప్పుకుంటున్నట్లుగానే మీరెంత హెచ్చించినను దీన స్థితిలో దీనుడై ప్రభువా తండ్రి తన లోపాలని తండ్రి నీ సన్నిధిలో పశ్చాత్తాప్తుడై ప్రార్థించినట్లుగానే ఈ ఉదయకాలమున మాలో ఆ పశ్చాత్తాపాన్ని మీరు కలుగు చేయండి. మా స్థితిని మేము గుర్తించగలిగే కృప దయచేయండి. మా లోపాలని మేము ప్రభువా తండ్రి గుర్తించి మీ సన్నిధిలో పశ్చాత్తాప్తుడమై నైనా అలాగే మా ఎదుట యోబు నుంచావు ప్రభువా, ఎంతో గొప్ప ధనవంతుడు. మీరే అతని గురించి సాక్ష్యం చెప్పారు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీ యందు భయభక్తులు కలిగిన వాడని. అయినప్పటికీ తన్ను తాను అసహించుకొని నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నట్లుగా మేము లేఖనాల్లో చదివి ఉన్నాం తండ్రి. నైనా ఈ ఉదయకాలమున మీ రక్త మాంసములు పాలు పొందబోచినటువంటి మేము కూడా మా లోపాలని మీ సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాప్తులమై
మీ సన్నిధిలో మీకు కలిగినటువంటి సంపూర్ణతకు ఎదగడానికి మీరు సహాయం చేయండి. దైవ స్వభావము కలిగి, ప్రేమ కలిగి, సమాధానము కలిగి, తండ్రి ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కలిగి, ధీర మనస్సుతో నీ సన్నిధిలో నిలవడానికి కృప చూపించండి. హెచ్చింపును మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మేము ఘనపరచుకొనక మీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకోగలిగే ఆ మంచి మనస్సును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ లోకంలో మేము బ్రతికే ఈ కొద్ది కాలం మీ ప్రేమను మేము పొందుకొని ఉన్నాం కనుక ఈ ప్రేమను పంచగలిగేటట్లుగా, అనేకుల్ని ఎదుగు చేర్చగలిగేటట్లుగా, నీతో ప్రభువా సరిపోల్చుకొని నీకు సమానమైన సంపూర్ణతకు ఎదగగలిగేటట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధమైనటువంటి మనసుతో, యోగ్యమైన మనసుతో, నిర్దోషమైన మనసాక్షితో మీ ప్రభు బలలో పాలు పొంది నైనా నిత్య జీవాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిలోని మేళ్ళు చేత ఒక్కొక్కరిని మీరు తృప్తిపరచండి, అక్కర్లన్నింటినీ తీర్చండి. నెమ్మది, సమాధానము, కృపాక్షేమాలతో నిబిడలు తిరిగి గృహాలకు పంపండి. నీ దాసుని ఇంకను మీరు బలపరిచి అభిషేకించి వాడుకొనమని నజరేయుడని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.